ప్రేక్షకులకు నమస్కారం. ఏడిఎన్ న్యూస్ టీవీ మన దర్శి మన లోకల్ ఛానల్. ఏడిఎన్ న్యూస్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. వార్తలు చదువుతుంది మీ ప్రసన్నారాం. ఈ రోజు దర్శి టౌన్ ఎల్పీ రోడ్లోని డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి నివాసం వద్ద దర్శి నగర పంచాయతీ పరిధిలోని శివరాజ్ నగర్ కు చెందిన పులి వెంకటరెడ్డి అనే రైతు గతంలో అప్పుల బాధతో చనిపోగా 7 లక్షల రూపాయల చెక్కును ప్రభుత్వం తరపున డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి చేతుల మీదుగా పులి వెంకటరెడ్డి భార్య పులి సుబ్బరత్తమ్మకి మరియు వారి కుటుంబ సభ్యులకు అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి మాట్లాడుతూ మాది రైతు పక్షపాత ప్రభుత్వమని, రైతులను ఆదుకుంటామని డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి తెలిపారు. గత ప్రభుత్వం రైతులను పట్టించుకోకుండా దగా చేసిందని, సాగుపై కనీస శ్రద్ధ చూపలేదని, నీటి విడుదలలో నిర్లక్ష్యం వహించారని, ఎరువులు, పురుగు మందులు, విత్తనాలు సకాలంలో అందించలేదని, ముఖ్యంగా ధాన్యం రైతు భరోసా కేంద్రాల ద్వారా వైసీపీ పార్టీ నాయకులు కొందరు కొనుగోలు చేసి సరైన ధర ఇవ్వకుండా దగా చేశారన్నారు. అంతేకాక ప్రభుత్వం కూడా రైతులకు ధాన్యం నిధులు కూడా ఇవ్వకుండా ఇబ్బందులకు గురి చేశారని ఆమె ఈ సందర్భంగా తెలిపారు. మన ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు అధికారం చేపట్టిన నెల రోజులకే రైతులకు బకాయి పడ్డ ధాన్యం నిధులను విడుదల చేసి రైతు ప్రభుత్వంగా నిరూపించారన్నారు. ప్రస్తుతం సాగుపై దృష్టి సారించారన్నారు. పొలం పోదాం, పంటలను కాపాడుకుందాం అనే కార్యక్రమం ద్వారా ప్రజాప్రతినిధులను, అధికారులను పొలంకు పంపించి సకాలంలో విత్తనాలు, పురుగు మందులు, ఎరువులు సరఫరా అయ్యేందుకు చర్యలు చేపట్టారు. ఆ శాఖ మార్చులుగా అనుభవజ్ఞులైన సీనియర్ నాయకులు అచ్చెన్నాయుడికి అప్పగించి రైతులకు మేలు చేసే అనేక కార్యక్రమాలను తిరిగి చేపడుతున్నారు. ఆర్థిక సంక్షోభంలో సైతం రైతులను ఆదుకోవడంలో ప్రభుత్వం వెనకాడటం లేదని, మన ఈ పులి వెంకటరెడ్డి అనే రైతు అప్పుల బాధతో చనిపోతే వెంటనే మనం నిధులు విడుదల చేయించి ఈ రైతు కుటుంబాన్ని ఆదుకున్నామన్నారు. ఇలా రాష్ట్ర వ్యాప్తంగా రైతు పక్షపాతి ప్రభుత్వంగా మన ప్రభుత్వం పనిచేస్తుందని ఆమె ఈ సందర్భంగా స్పష్టం చేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో వారితో పాటు అగ్రికల్చర్ ఏడీ బాలాజీ నాయక్, ఏవో బాలకృష్ణ, ఆర్బీకే విలేజ్ అసిస్టెంట్ అనూష, దర్శి మున్సిపల్ చైర్మన్ నార్పిశెట్టి పిచ్చయ్య, కౌన్సిలర్లు, టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు.